హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని ప్రపంచం. సో తమ్నేల్ చూసే ఉంటారు కదా, ఏ డే ఇన్ అవర్ లైఫ్. సో బ్యాచిలర్స్ వీకెండ్స్ ఎలా ఉంటారు, ఏమేమి వర్క్స్ చేస్తారు, అవన్నీ మీరు ఈ వీడియోలో చూస్తారు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మేమైతే 8కి లేసాం గైస్, సండే కదా. సో 8కి లేసి ఫస్ట్ బ్లాంకెట్ ఫుల్ వేసేసుకొని ఇల్లు వేసుకొని మాప్ అయితే చేసుకుంటున్నాం ఇక్కడ. ఆ తర్వాతకి బ్రష్ చేసుకొని ఫ్రెష్గా డ్రై ఫ్రూట్స్ తింటున్నాం. ఎవ్రీ నైట్ మేము డ్రై ఫ్రూట్స్ నానబెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ తింటాం గైస్. మీరు కూడా తినండి, చాలా హెల్దీ, ఓకేనా గైస్. నెక్స్ట్ అయితే షాప్కి వెళ్ళేసి మిల్క్ ప్యాకెట్, ఎగ్స్, అలాగే ఉప్మా రవ్వ తెచ్చేసుకున్నాం గైస్. చూసారా, ఇక్కడ మేము టీ చేసుకుంటున్నాం. టీ నాకు మా ఫ్రెండ్స్కి చాలా కామన్ ఫేవరెట్ గైస్. టీ అంటే చాలా ఇష్టం మాకు. టీ ఉంటే చాలు గైస్, అంత ఇష్టం నాకు. అందులోనూ జింజర్ టీ అంటే ఇంకా ఇష్టం. చూసారు ఇక్కడ మా ఫ్రెండ్ అప్పుడే ఫ్రెష్గా దంచి వేస్తుంది జింజర్ అయితే అందులోకి. టీ అయితే తాగేసాం గైస్ మేము. అదేంటో గైస్, టీ తాగితే చాలా మైండ్ అనేది రిఫ్రెష్గా ఉంటుంది అండ్ స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ టీ తాగి అలా వర్క్స్ స్టార్ట్ చేస్తే టక్టకా అయిపోతాయని నా ఫీలింగ్. సో ఇక్కడైతే మేము హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాం, ఓట్స్ బ్రేక్ఫాస్ట్ గైస్. మీరేంటి ఇంత హెల్దీయా అని అనుకోకండి గైస్. సండేస్ మాత్రమే మేము హెల్దీ, ఎందుకంటే డైలీ ఆఫీస్కి వెళ్తాం కదా గైస్. సో ఆగమాగం ఉంటాము, ఫుడ్ సరిగ్గా తీసుకోము. అట్లీస్ట్ సండే అయినా కొంచెం హెల్దీగా ఉండాలి అని ఫిక్స్ అయిపోయాము. సో ఇక్కడ ఓట్స్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసుకున్నాము. మీకు ఓట్స్ బ్రేక్ఫాస్ట్ సపరేట్ వీడియో కావాలంటే చెప్పండి గైస్, ప్లీజ్ డూ కామెంట్. మేము ఆ వీడియో సపరేట్గా చేస్తాము. అండ్ లాస్ట్కి అయితే బనానా వేసుకున్నాం. మా దగ్గర ఒకటే బనానా ఉంది గైస్. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉన్నా వేసుకోండి, పర్లేదు. ఎందుకంటే ఏ ఫ్రూట్స్ అయినా హెల్తీయే కదా. సో ఏది యాడ్ చేసుకున్నా పర్లేదు. లాస్ట్కి అయితే మేము ఇక్కడ హనీ యాడ్ చేసుకున్నాం గైస్. మీ దగ్గర హనీ ఉంటే యాడ్ చేసుకోండి, అంతేకాని షుగర్ అయితే యాడ్ చేయకండి గైస్. షుగర్ ఎక్కువ తినకండి, తక్కువ తినడానికి ట్రై చేయండి. షుగర్ అంత హెల్తీ కాదు కదా గైస్. సో తక్కువ తినడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా గైస్. మీరు కూడా ఓట్స్ బ్రేక్ఫాస్ట్ అప్పుడప్పుడైనా తినండి, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తినండి, చాలా హెల్తీ. మీరు హెల్తీగా ఉండాలి, మేము హెల్తీగా ఉండాలి, అందరూ హెల్తీగా ఉండాలి. సో నెక్స్ట్ అయితే మేము ఉప్మా చేసుకుంటున్నాం గాయస్. మేము యాక్చువల్గా 3 మెంబర్స్ గాయస్, 3 ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది, ఇంకా మేము ఇద్దరమే ఉన్నాము. సో ఎలాగో బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం, లంచ్ డిన్నర్ చేస్తాం కదా. సో వీడియో తీస్తే అదే వ్లాగ్ అవుతుంది కదా. సో వీఆర్ వ్లాగింగ్. ఇక్కడైతే మా ఫ్రెండ్ ఉప్మా చేస్తుంది. షీజ్ ఏ ప్రొఫెషనల్ చెఫ్ గైస్. తనకి కుకింగ్ అంటే చాలా ఇష్టం. సో తను ఏ రెసిపీ చేసినా చాలా బాగా వస్తుంది అండ్ ఆల్సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను కూడా తన దగ్గర నుండి నేర్చుకుంటా గైస్. అండ్ అలాగే నేను ఎలా నేర్చుకుంటానో, తను నాకు ఎలా నేర్పిస్తుందో అవి కూడా మేము వీడియోస్ తీస్తాము, చూస్తూ ఉండండి, ఓకేనా. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్, అలాగే గంట నొక్కండి, నోటిఫికేషన్స్ వస్తాయి మీకు మేమేం వీడియోస్ చేస్తాము, ఓకేనా గైస్. ఇక్కడ చూసారా, మేమైతే అక్కడే వెల్లుల్లి పేస్ట్ మా ఫ్రెండ్ చాలా ఫ్రెష్గా దంచి వేస్తుంది. నువ్వేం చేస్తావు, తిని కూర్చుంటావా అని అనుకోకండి గైస్. నేనైతే వెజిటేబుల్స్ కట్ చేసి ఇస్తాను, తను కుకింగ్ చేస్తుంది. అలాగే వేరే వర్క్స్ కూడా మేము షేర్ చేసుకుంటాం గైస్. అలా షేర్ చేసుకుంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, మనకి ఈజీగా ఉంటుంది. సో మీరు కూడా ఏమైనా వర్క్స్ ఉంటే షేర్ చేసుకోండి, అప్పుడు మనకి వర్క్ అనేది కొంచెం బర్డెన్ అవ్వదు, కొంచెం ఈజీగా ఉంటుంది. ఫ్రెండ్షిప్ అంటేనే షేరింగ్, షేరింగ్ అంటేనే కేరింగ్. ఉప్మా అయితే రెడీ అయిపోయింది గైస్. మేమైతే తినేసాం, చాలా టేస్టీగా ఉంది. ఉప్మా తిన్న తర్వాతకి బట్టలు వాష్ చేసుకున్నాం మేము, ఎందుకంటే సండేనే మాకు టైం ఉంటుంది గైస్. సో సండేనే అన్ని వర్క్స్ చేసుకుంటాం, మ్యాక్సిమం బట్టలు సండేనే వాష్ చేసుకుంటాం ఆర్ డే బై డే చేసుకుంటాం టైం ఉంటే. తర్వాతకి టెర్రస్ పైన ఆరేసి కిందికి వచ్చేసి లంచ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం మేము. సో ఇక్కడ మా ఫ్రెండ్ ఆమ్లెట్ చేస్తుంది. లంచ్కి మేము రైస్, పప్పు చేసుకున్నాం గైస్. సో పప్పులో పాపడాలు అది ఆమ్లెట్ ఉంటే బాగుంటుంది కదా అని ఆమ్లెట్ చేసుకుంటున్నాం మేము. ఆమ్లెట్ చూసారా, మా ఫ్రెండ్ చాలా ప్రొఫెషనల్గా చేస్తుంది ఆమ్లెట్ కూడా. మీకు ఆమ్లెట్ కూడా సపరేట్గా స్పెషల్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే అక్కడే తినేయాలని ఉంది, మా ఫ్రెండ్ అంత బాగా చేసింది ఆమ్లెట్. తర్వాతకైతే తినేసాను నేనైతే, చాలా టేస్టీగా కూడా ఉంది. చూసారా ఎంత బాగా చేస్తుందో. ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది గైస్. మాకైతే ఫుల్ ఆకలేసింది గైస్. పైన బట్టలు ఆరేసేసరికి మా ఎనర్జీ మొత్తం పోయింది. సో ఫాస్ట్గానే తింటున్నాం. మేమైతే 12కే తింటున్నాం లంచ్. ఇక్కడైతే రైస్, కొంచెం పప్పు, అలాగే నేను ఇంటి నుండి ఉసిరికాయ పచ్చడి తెచ్చాను గైస్, అది కూడా వేసుకొని తినేసాను. వేడన్నంలో పచ్చడి, ఏ పచ్చడి వేసుకున్నా బాగుంటుంది గైస్. పచ్చడి, వేడి అన్నం, నెయ్యి, డెడ్లీ కాంబినేషన్ కదా. మీలో ఎంతమందికి కాంబినేషన్ ఇష్టమో ప్లీజ్ డూ కామెంట్. లంచ్ అయితే ఫుల్గా చేసాం గైస్. ఫుల్గా తినేసి ఫుల్గా పడుకున్నాం 2 hours. మీరు కూడా స్లీప్ మస్ట్ అండ్ షుడ్ ఉండాలి గైస్. మీరు కూడా అట్లీస్ట్ ఆఫ్టర్నూన్ 1 hour or 2 hours పడుకోండి. పడుకొని లేసాక మన మైండ్ అనేది చాలా రిఫ్రెష్గా ఉంటుంది అండ్ మన ఫేస్ కూడా చాలా గ్లో అవుతుంది గైస్. అలాగే నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. అండ్ మాకు యూట్యూబ్ కొత్త కదా గైస్. సో స్టార్టింగ్ కదా, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అవన్నీ తెలియదు కదా. సో లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్నాం, నేర్చుకుంటున్నాం ఇప్పుడిప్పుడే. మాకు మీ సజెషన్స్ కావాలి, ప్లీజ్ డూ కామెంట్ అండ్ సజెషన్స్ ఇవ్వండి. వీ నీడ్ యువర్ సపోర్ట్ గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.
ఈవినింగ్ అయిపోయింది గైస్, మేమైతే టెర్రస్ మీదకి వచ్చేసాం బట్టలు తీయడానికి. సన్సెట్ వ్యూ పాయింట్ బాగుంది కదా అని అలా తీస్తూ ఉండిపోయినా నేను వీడియో. చూసారా, అక్కడ మా ఫ్రెండ్ చూస్తూ ఉంది సన్సెట్ అలాగా. అక్కడ కైట్స్ ఎగిరిస్తున్నారు చూడండి, చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కదా కైట్స్. బట్టలు అయితే కిందికి తెచ్చేసుకున్నాం గైస్. ఆ తర్వాతకి స్నాక్స్ తింటున్నాం. ఈ స్నాక్స్ అయితే మేము సంక్రాంతికి మమ్మీ వాళ్ళు పిండి వంటలు చేశారు కదా, అవే తెచ్చుకున్నాము. కారపూస, సకినాలు, డ్రై ఫ్రూట్ లడ్డు, ఈ 3 వెరైటీస్ ఆఫ్ పిండి వంటలు మేము యూట్యూబ్ ఛానల్లో పెట్టాం గైస్, మన ఛానల్లో. ప్లీజ్ డూ చెక్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. స్నాక్స్ తిన్నాక బజార్కి అయితే వచ్చేసాం గైస్ వెజిటేబుల్స్ తీసుకోవడానికి. 2 డేస్కి సరిపోయే వెజిటేబుల్స్ తీసుకుంటాము. ఎందుకంటే మాకు ట్యూస్డే మార్కెట్ ఉంటుంది గైస్, అక్కడే ఫ్రెష్ వెజిటేబుల్స్ ఉంటాయి. సో ఫుల్గా తీసుకుంటాం అక్కడే, 2 డేస్కే కదా అని ఇలా బజార్కి వచ్చి తీసుకుంటున్నాము. వెజిటేబుల్స్ తీసుకొని అయితే ఇంటికి వెళ్తున్నాం గైస్. ఇంటికైతే వచ్చేసాం. ఇంతే గైస్ బ్యాచెస్ లైఫ్. లేవాలి, కుకింగ్ చేసుకోవాలి, వాష్ చేసుకోవాలి, తినాలి, మళ్ళీ వాష్ చేసుకోవాలి, తినాలి. బట్ మాకైతే ఇప్పుడు అర్థమవుతుంది మమ్మీ వాళ్ళకి ఎంత ఓపిక ఉంటుందా అని. వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్తాను నేనైతే. నైట్ అయితే అయిపోయింది, డిన్నర్ చేసుకున్నాం గైస్. సింపుల్గా ఈజీగా ఉండే ఫ్రైడ్ రైస్ రెసిపీ అయితే చేసుకున్నాం. ఫుల్గా తినేసి పడుకుంటున్నాం కూడా. 9 అయింది, చాలా అలసిపోయాం గైస్. బాయ్, గుడ్ నైట్.